నంద్యాల డిఎంహెచ్ఓ ఆఫీస్ లో కూలిన స్లాబ్ పైపెచ్చు. ఎపిడమిక్ సెక్షన్ ఇన్ఛార్జ్ ఉద్యోగి లక్ష్మీనారాయణ తలకి గాయాలు. హుటాహుటిన నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన ఉద్యోగులు. ఉద్యోగి లక్ష్మీనారాయణ తలకు 4 నుండి 6 కుట్లు పడినట్టు సమాచారం. కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ఉద్యోగులకు రక్షణ కరువైన పాత బిల్డింగ్ లో ఇంకా ఎంతమంది ఉద్యోగులకు ప్రాణహాని ఉందో అని భయపడుతున్న ఉద్యోగులు ఎక్కడ బయటపడితే ఏమవుతుందో అన్న భయంతో హుటాహుటిన పైపెచ్చుకు ప్లాస్టింగ్. నంద్యాల డిఎంహెచ్ఓ ఆఫీస్ లో స్లాబ్ కూలి ఉద్యోగికి గాయాలు. నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ప్రమాదం చోటు చేసుకుంది. కార్యాలయంలోని పై స్లాబ్ అకస్మాత్తుగా కూలిపోవడంతో ఎపిడమిక్ సెక్షన్ ఇన్ఛార్జ్ ఉద్యోగి లక్ష్మీనారాయణ తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సహ ఉద్యోగులు ఆయనను హుటాహుటిన నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సమాచారం ప్రకారం లక్ష్మీనారాయణ తలకు 4 నుంచి 6 కుట్లు పడ్డట్లు తెలుస్తోంది. కొత్త జిల్లాలు ఏర్పడినప్పటికీ ఉద్యోగుల పనిచేస్తున్న పాత భవనాలకు సరైన భద్రత లేకపోవడంపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఎంతమంది ప్రాణాలకు ప్రమాదం ఉందోనని భయపడుతున్నారు. ఎక్కడి నుంచి ఏ ప్రమాదం వస్తుందో తెలియక అధికారులు హుటాహుటిన పైకప్పుకు ప్లాస్టింగ్ పనులు చేపట్టినట్లు సమాచారం. పైన టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.